ఏంటండి ఈ పనులు మా ఇంట్లోనే ఇలాగ ఉంటాయా? మీకు కూడా ఇలాగే ఉంటాయా చెప్పండి? 2 రోజుల నుండి బట్టలు మడత వేసి పెడదామంటే కుదరటం లేదు. నాకేదో పని ఉండి కుదరట్లేదు అనుకునేరు. గాలి వల్ల బట్టలు మడత వేయటం కుదరటం లేదండి. ఎందుకంటే బట్టలు ఆరేగానే 2 రోజుల నుండి భయంకరమైన గాలి. దీని వలన బట్టలన్నీ ఎంత క్లిప్పులు పెట్టినా అన్ని దగ్గరకు వచ్చేసరికి ఆరటం లేదు బట్టలు. అందుకే ఇలా స్టాండ్ మీద తెచ్చి పెట్టేసా. ఇవన్నీ మడత పెట్టే లోపు నా పని అయిపోయింది. నాకు ఈ 4 రోజుల నుండి మంచిగా రెస్ట్ దొరికిందండి. ఎందుకంటే ఈ 4 రోజుల నుంచి నాకు పెద్ద పని తగ్గింది. ఏంటా పని అంటే వంట చేయటం అండి. వంట చేయటం ఈజీనే, కానీ వంట చేసి మా వాళ్ళకి పెట్టాక మా వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూసే బాధ మాత్రం తప్పింది. ఏంటి ఈ రోజు కూర? పప్పు చారా? ఆకుకూరనా? ముఖాన్ని 4 వంకర్లు పెడతారండి ఇలాగ అడుగుతూ. అమ్మయ్య, ఈ వారం అంతా నాకు వంట అండే పనే లేదండి. బాగా వరుసగా ఫంక్షన్లన్నీ తగిలాయి. మంచిగా ఫ్రిడ్జ్ కి పొయ్యికి మా వాళ్ళ నోటికి లాక్ వేసేసినట్లు అయింది. ఇప్పుడే పనులన్నీ అయిపోయాయి. ఇంకా భోజనానికి వెళ్ళాలి. అదే కనుక సొంత ఊర్లో ఉంటే పుట్టుక నుండి చావు వరకు అంటే మధ్యలో వచ్చే ఉంటాయిలేండి. అలాంటి ఫంక్షన్లు ఎన్ని తగులుతాయో. రోజు వెళ్ళాలే కానీ రోజుకు ఒక ఫంక్షన్ ఉంటుందండి అక్కడ. కానీ హైదరాబాద్ లో నేను వెళ్ళిన భోజనానికి వేళ మీద లెక్క పెట్టి చెప్పేయచ్చు. సరే అయితే నేను రెడీ అవ్వాలి. నేను ఎక్కడికి వెళ్తున్నానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.